హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊరి వంటలు బై జ్యోతక్క. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇప్పటి వరకు చేసుకొని వాళ్ళు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సో ఇక్కడ ఏంటి మేము కలర్ఫుల్గా చేస్తున్నాము అని అనుకుంటున్నారా? సో కేసరి అయితే చేస్తున్నాం అనమాట, స్వీట్ కేసరి అయితే. ఏదో ఒక స్వీట్ ఐటెం పెట్టాలి కాబట్టి ఆఫ్టర్నూన్ భోజనాల్లో ఇంకా స్వీట్ కేసరి అయితే చేస్తూ ఉన్నారన్నమాట మా పిన్ని అలాగే అమ్మ వాళ్ళంతా కూడా. ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి అన్నప్రాసన అన్నమాట. బాబుకి మా సిస్టర్ వాళ్ళ బాబు అన్నప్రాసన అయితే జరుగుతుంది. సో ఆ వీడియో అన్నమాట. సో చూసారు కదా కేసరి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియోలో అయితే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట, అంత బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసారు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మొత్తం కూడా కలిపేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది, అంటే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. బాగుంది కదా చూడడానికి. అలాగే మెయిన్ ఐటమ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేశారు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తున్నాము. ఇక్కడ చూడండి, బాబుకైతే ఇంకా బుక్కు, పెన్ను, అలాగే పొంగల్, వాటర్, క్యాష్ కొంచెం, అలాగే గోల్డ్ రింగ్ అయితే పెట్టారనమాట. ఏది తాగుతారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ అన్నప్రాసన అనేది మన పూర్వీకుల కాలం నుంచి మనకు వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ అన్నమాట. ఏంటంటే మగపిల్లలకైతే 5th మంత్ కాదండి, 6th మంత్లో పెడతారు. అంటే సరినెలలో అయితే మగపిల్లలకి అన్నప్రాసన అనేది చేయాలి. ఆడపిల్లలకైతే 5వ నెలలో 7, 9 ఆ నెలల్లో అయితే చేస్తారన్నమాట. ఇక్కడ చూసారు కదా, మా బుడ్డోడైతే ఏది పట్టుకున్నాడో గెస్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వాడు మనీ అనేది పట్టుకున్నాడు. మళ్ళీ ఏది తాగుతాడా అని చెప్పేసి మేమైతే అలాగే ఉంచాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వీడు చూసారు కదా, చూడండి ఇంకా అయితే బుక్ అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఫైనల్గా అయితే బుక్ అయితే పట్టేసుకున్నాడు అన్నమాట. సో ఇదేంటి అని అంటే మనం ఫ్యూచర్లో మనము ఏమవుతాము అనేదానికి, అంటే మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు లైఫ్లో ఏమవుతారు, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను పట్టుకుంటే ఓకే రచయిత అవుతాడేమో, అంటే ఒక రైటర్ అవుతాడేమో. అలాగే క్యాష్ పట్టుకుంటే క్యాష్ రిలేటెడ్ జాబ్స్కి ఏదైనా అవుతాడేమో. గోల్డ్ పట్టుకుంటే గోల్డ్ రిలేటెడ్ వర్క్స్ ఏదన్నా చేస్తాడేమో అనే విధంగా వీళ్ళైతే ఈ ఆనవాయితీని పెట్టినట్టు తెలుస్తుందన్నమాట. అలాగే అన్నప్రాసన అంటే ఈ ప్రకృతిలో ఏ జీవికైనా కానీ జీవించాలి అన్నంటే అన్నం అనేది, ఆహారం అనేది కంపల్సరీ అన్నమాట. సో అంతటి పవిత్రమైనటువంటి ఈ అన్నాన్ని మొదటిసారిగా బిడ్డకి తినిపించేటప్పుడు ఏంటి అనంటే ఒక ఫంక్షన్ లాగా చేస్తారన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి అది దీని వెనుకున్నటువంటి ఏమంటాము ఆనవాయితీ. సో ఇంకొచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళ నానమ్మ అలాగే తాతయ్య అయితే బిడ్డకి తొలి ముద్ద అయితే పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే మేనమామలు కానీ మేనత్తలు కానీ తినిపిస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ నానమ్మ అలాగే వాళ్ళ తాతయ్య అయితే బాబుకి అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ కాబట్టి తనకి ఆ టేస్ట్ అనేది చాలా కొత్తగా అనిపించింది. ఇంకా కొంచెం అంత భయం అనిపించింది. అంటే ఒకేసారి అన్నం పెట్టడం వల్ల తనకేంటంటే వామిట్ వచ్చినట్లు అనిపించేసింది. ఇంకా చూడండి, తర్వాత వాటర్ తాపించిన తర్వాత కొంచెం అయితే సర్దుకునింది బాబుకి. ఇప్పుడే తను 6th మంత్లోకి ఎంటర్ అయ్యాడన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఒక్కొక్కరిగా బాబుకి అయితే తినిపిస్తూ ఉన్నారు. తినిపించేసి అలాగే తనకి అక్షంతలు అయితే వేసి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట బాబుకైతే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఫుడ్ సెగ్మెంట్ అన్నమాట. ఇంకా కార్యక్రమం మొత్తం అయిన తర్వాత ఇంకా అందరూ కూడా భోజనాల దగ్గర కూర్చున్నారు. ఇక చూసారు కదా, కేసరి తయారు చేసిన కేసరి ఏ ప్లేట్లో చూసినా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో టేస్ట్ కూడా అదే విధంగా ఉంది, చాలా బాగుంది. ఇంకా నైట్ అయితే ఇంకా మేము ఇంటికి వచ్చేసి ఇంకా వండే ఓపిక లేక ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము. ఇంకా బాబు అయితే పూరీ తీసుకున్నాడు, చోలే పూరీ తీసుకున్నాడు. అలాగే మా వారు వచ్చేసి చపాతీ అయితే తీసుకున్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను వచ్చేసి ఆనియన్ మసాలా గీ మసాలా దోశ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా తిరిపోయిందన్నమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.